उत्तमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజముకుళోత్థాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణినివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ, వాళ్ళు కూడా వీడియో ఆన్ అయినట్టు లేదు, అందుకే వీడియో కనపడలేదు, ఆడియో మాత్రమే వినపడింది. నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన మనీషని మనసారా అభినందిస్తున్నాను. నీలా మనీష అని మా నాన్నగారు ముద్దుగా పెట్టుకున్నటువంటి 3వ తరంలో కొడుకు కూతురుగా పెట్టుకున్నటువంటి పేరు. నీలా అనేది మా అమ్మగారి పేరు. మా అమ్మగారి పేరు చిత్రా నీళ. అందులో నీళ అనే దాన్ని తీసుకుని మనీష అని ఆ పేరు కలుపుతూ నీలా మనీష అని పెట్టారు. ఇవాళ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లతో అంతా ఒకే చోట ఉన్నాం కాబట్టి పిల్లలిద్దరికీ కూడా చిన్నత్త చిన్నత్త అని చాలా అభిమానం. కానీ ఈ రకమైనటువంటి శక్తి తనలో ఉంది అనేది ఇవాళ నాకు బాగా స్పష్టమైంది. అది ఆనందంగా ఉంది. మా తండ్రి గారు మా వెంట పడి, తల్లి ఇది చెప్తాను, తల్లి ఇదొక్కటే, ఇదిగో ఇదెంత బాగుందో చూసావా అని పిల్లలకి తల్లి అన్నం పెట్టు ఎలా బతిమాలుతూ ముద్దలు తినిపిస్తుందో, ఈ గ్రంథాలని, ఈ స్తోత్రాలని, ఇందులో ఉండేటటువంటి వైభవాన్ని మాకు అందించటం కోసం మా నాన్నగారు మా వెంట పడ్డారు. అలాగే నిజంగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు నిజంగా ఏడుపు వస్తోంది. ఆయన ఎందుకంత వెంట పడ్డారో తెలియదు, కానీ విసుక్కునేవాళ్ళం, మరేం పని లేదా అనేవాళ్ళం, మమ్మల్ని కాస్త బ్రతకనివ్వండి అనే ఇలాంటి మాటలే అనేవాళ్ళం మా నాన్నగారితోటి. కానీ ఆయనకి ఈ రుచి మేం పొందాలి, ఈ ఆనందాన్ని మేం పొందాలి అనేటటువంటి ఆతృత ఉండేది అని ఇప్పుడు ఈ పిల్లలు చెప్తూ ఉంటే ఇంత ఆనందం కలుగుతోంది అంటే మేం చెప్తే ఆనాడు మా నాన్నగారికి అలా అనిపించేదనమాట. మేము అలా చెప్పాలి అని వారికి తాపత్రయంగా ఉండేదనమాట. అలాగే వీళ్ళని కూడా చెప్పమని అంటే మా జుతికి చిన్నప్పటి నుంచి కొంచెం నా వెంట పడి తిరగడం అలవాటు, దానికి బాగా చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ ఈ పిల్ల పెద్దగా ఇందులో పెద్దగా అన్వయించేది కాదు. కానీ ఇవాళ నిజంగా ఆ ఇంట పుట్టినందుకు, ఆ తాతగారికి మనవరాలు అయినందుకు, ఈ రకమైనటువంటి శక్తితో ఆ తాతగారికి అర్చన చేసింది అని అనిపించింది నాకు. చాలా చక్కగా అర్థానుసంధానం చేసింది, చాలా చక్కగా విషయాన్ని వివరణ చేసింది. ఈ సందర్భంగా
ప్రెగ్నెన్సీ సందర్భంగా, డెలివరీ సందర్భంగా ఇక్కడ ఉండడం, ఈ గోష్ఠిలో అన్వయించడం, శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో అన్వయించటం ఒక సదవకాశం అయితే, ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటటువంటి శ్రద్ధని కలిగి ఉన్నందుకు మా మనీషని మనసారా నేను అభినందిస్తున్నాను. ఊహించలేదు, ఇది నిజంగా నిజంగా సడన్ సర్ప్రైజ్. అంతేకాదు, ఎప్పుడైనా ఏదైనా మంచి విషయాలు షేర్ చేసుకుంటే జుతి ఏమైనా శ్లోకాలు వాటి గురించి మాట్లాడడం విన్నాను, కానీ మనీషతో ఎప్పుడూ అలాంటి డిస్కషన్ కానీ అలాంటి అవకాశం కానీ రాలేదు. మొన్న తను కాంపిటీషన్ దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ రోజు ప్రెజెంటేషన్ లెవెల్ సరిపోతే సంభావన గోష్ఠిలో మీకు అర్హత ఉంటుంది అంటే ఆ పరీక్షకి నెగ్గింది. అయితే వింటోంది, ఆ కాంపిటీషన్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది అని అనుకున్నాను. కానీ ఇవాళ విషయాన్ని ఇంత చక్కగా అవగాహన చేసుకుని వివరించగలిగేటటువంటి శక్తి కూడా భగవంతుడు అనుగ్రహించాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంది అని మాత్రం మనసారా నేను అభినందిస్తున్నాను. ఎంతైనా వీళ్ళందరూ, మా ఇంట్లో అందరూ కూడా నా మీద ఎప్పుడూ ఒక ఆక్షేపణ చేస్తూనే ఉంటారు. మొన్న కూడా మా మనీష్ ఏమందిట అంటే, ఆ రోజు పరీక్ష పెట్టాను కదా, ఆ రోజు ప్రజెంటేషన్, మిగిలిన వాళ్ళందరినీ అడుగుతున్నప్పుడు చిన్నత్త నవ్వుతూ అడుగుతోంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అడుగుతోంది, నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం సీరియస్ గా అడిగింది అని అందిట. అంటే అనిపించింది అనమాట. అప్పుడు కారణం అది కాదమ్మా, భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళనైతే నవ్వుతూ ఎంకరేజ్ చేయడం అనేది ఉపాధ్యాయుల బాధ్యత అవుతుంది. ప్రెజెంటేషన్ లో తణుకు బెడుకు లేకుండా ఉన్న వాళ్ళనైతే సీరియస్ గా విషయంలో ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇది టీచర్ లక్షణం తప్ప అక్కడ వ్యక్తిని బట్టి కానీ అక్కడ ఉండేటటువంటి తేడాని బట్టి కానీ కాదు. కొంచెం వాళ్ళలో భయం ఉంది అంటే నవ్వుతూ సరదాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెప్పడం, లేదు వీళ్ళు రెడీగానే ఉన్నారు, ప్రిపేర్డ్ గా ఉన్నారు, పర్వాలేదు ఎగ్జామ్ పెట్టేయొచ్చు అంటే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం అంతే. చాలా చక్కగా ప్రిపరేషన్ ఉంది అని చెప్పాను. వాళ్ళందరికీ ఏంటంటే నాకు మా జుతి మీద కొంచెం పక్షపాతం ఎక్కువ అని వాళ్ళందరి ఉద్దేశం. కానీ ఉంటే ఉండొచ్చేమో, నిజంగా నాకు మా జుతి మా ముద్దుల మేనగోడలే, అది కూడా నేను ఒప్పుకుంటాను. మా ఆలోచన తీరు ఒక్కలా సాగుతుంది. కానీ ఆ ఇంట పుట్టిన ఆడపిల్లలుగా, తర్వాతి తరంలో ఉన్నటువంటి ఆడపిల్లలుగా, పిల్లలిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా ఈ వ్యాసంగంలో అన్వయించటం మనస్సుని చాలా ఆనందింపచేసింది. ఆ రకంగా ఈ పిల్లకి కూడా ఇంకా ఎన్నో 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 మంచి అవకాశాలు కలిగి చక్కగా ఒక పక్క లౌకికమైనటువంటి జీవితం, మరొక పక్క ఇలా ఆధ్యాత్మికమైనటువంటి ఈ జ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటూ మా తండ్రి గారికి ఆనందాన్ని కలిగించే రీతిలో, రకరకాలైనటువంటి రీతిలో వారికి దాసోహ సమర్పణం చేసుకోగలగాలి అని మాత్రం మనసారా కోరుతూ, దానికి ఆచార్యుల అనుగ్రహమే పరిపూర్ణంగా కలగాలి. ఆ ఆచార్యుల ఆరాధనా పెరుమాళ్ళైనటువంటి రామచంద్రస్వామి అనుగ్రహించాలి అని మనసారా కోరుకుంటున్నాను. అయితే చిన్న సవరణలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తెలియజేస్తాను. ఫస్ట్ చేసిన వాళ్ళకి సవరణలు చెయ్యకూడదు, చెయ్యను అని అన్నాను, కానీ ఇప్పుడు అది కూడా ఎగ్జామ్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అయినా అంత కాన్ఫిడెంట్ గా చక్కగా కూర్పు చాలా బాగుంది. విషయాన్ని కూర్చుకున్న తీరైతే చాలా అద్భుతంగా ఉంది. అందులో బాగా నాకు నచ్చినటువంటి పదప్రయోగం ఏది అంటే, చల్ల చిలుకు చప్పుళ్ళు అని ఒక పదం పెట్టుకుని ఎంత బాగుంది కదా. దధిర వైర్య తాండవం శిక్షితం, అది శుద్ధ సంస్కృతం అయితే చల్ల చిలుకు చప్పుడు, చప్పుడు తెలుగు పదమే, చిలకడం తెలుగు పదమే, చల్ల తెలుగు పదమే కదా. అది అది చాలా బాగుంది. అలాంటి పదాలతో కూడా అలరించింది అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. అలా చాలా బాగుంది, కూర్చుకున్న కూర్పు చాలా బాగుంది. ఇక అభేదం లేదు అంది చూసారా, అక్కడ జాగ్రత్తగా అలాంటి పదాలు గమనించుకోవాలి. ఎందుకు అంటే విష్ణువుకి రంగనాథుడికి అభేదం, అభేదం అంటే భేదం లేకపోవడం అని అర్థం, అభేదం లేదు అంటే భేదం ఉంది అని అర్థం వస్తుంది. అంచేత పదాలు కొంచెం ప్రయోగించుకునేటప్పుడు అభేదం ఉంది, భేదం లేదు అనుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నారాయణుడు వేరు, విష్ణువు వేరు, రంగడు వేరు, శ్రీరంగనాథుడు వేరు కాదు, ఇద్దరికి అభేదం. పాదం వేరు, పాదుక వేరు కాదు, రెండిటికి అభేదం. అభేదం అని ఎప్పుడు ప్రయోగిస్తున్నామో భేదం లేదు అని చెప్పేసినట్టే, మళ్ళీ దానికి లేదు అనే మాట మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
ఇదొకటి జాగ్రత్తగా ఖచ్చితంగా దీన్ని సవరణ చేసుకోవాలి. ఇక మరొకటేమిటి అంటే యా పద్మరాగాయతాహ, రాగాయుతాహ అన్నారు, యు కాదు, రాగాయతములు అంటే రాగం పద్మరాగములుగా అయినాయి అని. ఇక శ్లోకానికి సంబంధించినటువంటి సవరణ ఏది అంటే వందారు బృందారక అన్న చోట నమస్కరించిన అని అన్నారు, కాదు నమస్కరిస్తున్న. ఎప్పుడూ నమస్కరిస్తూనే ఉంటారు, ఎప్పుడూ ఆ సన్నివేశం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అది ఒక కాలంలో జరిగిన అన్నట్లుగా కాకుండా నమస్కరించే అని అర్థం. ఉదయించును అన్నట్టు, సూర్యుడు ఉదయించును ఎప్పుడూ జరిగేటటువంటి ప్రక్రియ. అలాగే వందారు బృందారకులు అంటే ఎప్పుడూ నమస్కరిస్తూ ఉండే, నమస్కరించు అది నిత్య వర్తమాన కాలం అంటారు చూసారా, అలాగనమాట. నమస్కరించిన అని భూతకాలంగా కాకుండా నమస్కరించే అని అర్థం. నిత్యము జరిగేటటువంటి ఒక ప్రక్రియగా అక్కడ మనం గుర్తించుకోవాలి. ప్రధానమైనవి ఇవే. నిజంగా నిజంగా ఇవాళ చాలా ఆశ్చర్యంగానూ ఉంది, చాలా ఆనందంగానూ ఉంది. పిల్లలలో ఈ శ్రద్ధ కలిగి వాళ్ళు ఈ వ్యాసంగంలో అన్వయించడం నిజంగా మా నాన్నగారు ఎదురుగా నేను ఇప్పుడు గర్వంగా నిలబడగలిగేటట్లుగా ఉండేటటువంటి ఒక సన్నివేశం. మీ అందరినీ కూడా సమర్పిస్తాననుకోండి. మీ అందరూ కూడా వారి పాదాలకి సమర్పింపబడుతూ ఉండేటటువంటి కానుకలే నా దృష్టిలో. నేను ఇదిగో ఇన్ని పువ్వులు ఆయన పాదాల మీద నేను పెడుతున్నాను, ఇన్ని పుష్పాల సౌరభం ఆ పాదాలని మరింతగా పరిమళింపచేస్తోంది అనే అనుకుంటాను. ఈ వ్యాసంగానికి కారణం కూడా కేవలం వారి ఆనందం, వారికి సేవ, వారికి తృప్తిని కలిగించేది ఇదొక్కటే అనే దృష్టితోటే చేస్తూ ఉన్నాను. అందులో ఇవాళ అయితే మరి మన పిల్లలు అమ్మ అని మా నాన్నగారు అడిగితే ఇదిగో నాన్నగారు ఇదిగో మన పిల్లలు కూడా ఉన్నారు అని చూపించగలిగే రీతిలో ఈ పిల్లలు ఇప్పటితో మాత్రమే కాకుండా ఇంకా 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 ముందు ముందు కూడా ఇలా కొనసాగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి బాగుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా ఇవాళతో శ్రీరంగరాజస్తవం పూర్వశతకం పూర్తవుతుంది. రేపు ఒక శ్లోకం ఉంటుంది అనుకోండి. ఎలాగ శాతమర శ్లోకమే కాబట్టి ఈ శ్రీరంగరాజస్తవం పూర్వశతక మనన తాంబూల సమర్పణంలో ఈ తాంబూలంతో కొసమెరుపు అంటారు చూసారా, ఆ కొసమెరుపులాగా గోష్ఠిలో అన్వయించగా ఇంకోటి తమాషా చెప్తాను చూడండి, ఎంత తెలివైందో. మామూలుగా అయితే మననం అంటే ఎలా ఉంటుంది, నిన్న నేను చెప్పినటువంటి మాటలని మన మాటలలో చెప్తూ ఉంటాం కదా. ఆ మననం ఎలా సాగింది అంటే ఆళ్వార్ల అనుభవం ఉంటుంది చూసారా, కడల జ్ఞానం చేయదేను యానే ఎన్నో అని ఆఖరికి పరమాత్మతో తాను ఐక్యమైపోతున్నారు. నేనే ఈ సృష్టిని చేశాను, నేనే ఈ సంహారాన్ని చేశాను అనే భావనలో కూడా ఆళ్వార్ల భావనలు ఉన్నట్లుగా మా మనీష్ గారు కూడా మనం గోపాల వింశతిలో చెప్పుకున్నాం అన్నారు. అంటే చెప్పుకున్నాం, ఆమె చెప్పారా లేక గురువు గారు చెప్పారా మనకు తెలియదు. అలాగే ఇంకో చోట కూడా మనం ఆ విషయాన్ని కూడా ఆచార్య హృదయంలో ఇక్కడ శ్రీవచన చెప్పుకున్నాం అంటే అది కడల జ్ఞానం సైదేను యానే ఎన్రో, నేనే చెప్పుకున్నా. అసలు అన్వయించకపోయినా ఆ రకమైనటువంటి ఐక్యతని చూపించడంలో తమాషా కనిపించింది అని కూడా తెలియజేస్తూ ఈనాటి వ్యాసజ్ఞాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 115వ శ్లోకం నుంచి. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం త్రివిధ చిదచిద్బృందం తుందావలంబివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతి రంగమహేషితుః ప్రణతవసతాం బ్రూతే దామోదరత్వకరః కిణః తదుభయగుణాకృష్టం పట్టంకిలోదరబంధనం త్రయో దేవాస్తుల్యాః త్రితయమితమద్వైతమధికం త్రికాదస్మాత్తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోః నాభీపద్మో విధిశివ నిదానం భగవతః తదన్యత్ భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతినః గర్భే కృత్వా గోప్తుమనంతం జగదంతః మజ్జద్భ్రమ్యా వాంఛతి సామ్యం నను నాభిః ఉత్క్షిప్యైతత్ ప్రేక్షితుముజ్యద్భ్రమిభూయం నాభీ పద్మో రంహతి రంగాయతనార్థేః మదవిమ మధుకైటభస్య రంభాకరభకరీంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిముపమిమీమహి రంగకుంజరోర్వోః
కటీకాంతి సంవాది చాతుర్య నీవి లసద్రత్న కాంచీ కలాపానులేపం మహాభృల్లిహన్మేరు మాణిక్య సానూరివా భాతి పీతాంబరం రంగబంధోః భర్మస్థలం సుపరివేశైవాంబురాసే సంధ్యాంభువాహని కురుంబమివాంబరస్య చంపాకదంబకమివాంబుముచో మనోనః పీతాంబరం పిబతి రంగధురంధరస్య వైభూషణ్యాం కాంతిరాంగీ నిమగ్నా విశ్వగ్రీచీ క్వాపి సోన్మాదవృత్తిః జానే జానుద్వంద్వవార్తా వివర్తో జాతః శ్రీమద్ రంగతుంగాలయస్య శ్రీరంగే శయజంఘే శ్రీభూమ్యామర్సహర్షకంఠకితే తత్కేళినళినమాంసల నాళద్వయ లలితమాచరతః వందారు బృందారకమౌళిమాలా యుంజానచేతః కమలాకరేభ్యః సంక్రాంతరాగావివ పాదపద్మౌ నీ శ్రీరంగభర్తుః మనవై నువై చ యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దోచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. విశేషాలన్నీ మనీష మననంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవాళ మనం ద్వయమంత్రార్థ వివరణంగా ఇందులో ఇంతవరకు మనం అనుసంధానం చేసుకున్న వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే ప్రధానమైన అంశాన్ని ముందుగా తెలుసుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళదాం. ఇక్కడితోటి మనకి పూర్వఖండంలో చెప్పబడినటువంటి అర్థాలన్నీ సమన్వయం అయిపోతాయి అన్నమాట. మిగిలినవి ఉత్తర శతకంలో మనకి సమన్వయం అవుతాయి. శ్రీరంగనాథుని వైభవాన్ని గురించినటువంటి చెప్పిన దివ్య ప్రబంధములు ఏవి అని ఒక ప్రశ్న వేస్తే వెంటనే సమాధానం తిరువాయిమొഴി అని రావాలి. ఎందుకంటే వాన్ తిగళం సోలై అనేటటువంటి ఒక తనయన్ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి తనయన్నే భట్టర్ వారి ఉద్దేశంలో తిరువాయిమొഴి దివ్య ప్రబంధం రంగనాథుని వైభవాన్ని గురించే చెప్తుంది. మదిళ రంగర్ వన్ పుగళ్ మేల్ అనే అందులో అంటున్నారు. నిజానికి ఒకే ఒక్క దశకం కంగులుం పగలుం అనేటటువంటి దశకం ఒక్కటే రంగనాథ విషయంగా నమ్మాళ్ళవార్లు చెప్పినా భట్టర్ వారు అలా నిర్ణయం చేశారు అంటే అది రంగనాథ వైభవ ప్రతిపాదకం అని అంగీకరించాలి. అలాగే భట్టర్ వారు రచించినటువంటి శ్రీరంగరాజస్తవం కూడా రంగనాథ వైభవ ప్రతిపాదకమే స్పష్టంగానే మనకు తెలుస్తోంది. స్తోత్రవాంగ్మయంలో మొట్టమొదటిది ఏది అంటే నిజంగా చెప్పాలి అంటే రంగరాజస్తవమే. కానీ యామునాచార్యుల వారి యొక్క స్తోత్రరత్నం రంగనాథుని వైభవాన్నే తెలియజేస్తుంది. ఎందుకంటే అక్కడే వారు నిత్య నివాసం చేశారు కాబట్టి అని స్తోత్రరత్నాన్ని అంటారు. కానీ అందులో ఒక్క పదం కూడా రంగా అని కానీ శ్రీరంగ అని కానీ ఉండదు. సామాన్య భగవద్ విషయంగానే ఉంటుంది. అది అంచేత ఆ పదంతో రంగనాథ వైభవాన్ని తెలియచేస్తున్న స్తోత్రం ఏది అంటే శ్రీరంగరాజస్తవం అనే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తిరువాయిమొഴి కానీ శ్రీరంగరాజస్తవం కానీ ద్వయమంత్రార్థ వివరణాన్నే చేస్తున్నాయి అంటారు. ద్వయమంత్రార్థ వివరణం చేయడంలో తిరువాయిమొഴి అయితే ముందు ఉత్తర శతకాన్ని చెప్పి తర్వాత పూర్వ శతకాన్ని చెప్పారు అని అంటారు. ముందు 3 దశకాలలోనూ ఉత్తరఖండాన్ని చెప్పారు. ద్వయమంత్రంలో 2 వాక్యాలు ఉంటాయి కదా, 2వ వాక్య అర్థాన్ని ముందు 3 శతకాలలో వివరించారు. తర్వాత పూర్వ వాక్య అర్థాన్ని తర్వాత 3 శతకాలలో వివరించారు అని అంటారు. అది తిరువాయిమొഴి క్రమం. ఈ పూర్వ శతకం ఉత్తర శతకం అని పేరు పెట్టి 2 శతకాలుగా శ్రీరంగనాథ వైభవాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి ఈ స్తోత్రంలో ఏ క్రమంలో ద్వయమంత్రం ఉందో ఆ క్రమంలోనే ద్వయమంత్రాన్ని భట్టర్ వారు వివరించారు. అంటే పూర్వ శతకం అన్నది పూర్వఖండార్థమే, ఉత్తర శతకం అన్నది ఉత్తరఖండార్థమే అని మనం నిర్ణయం చేసుకోవాలి. పూర్వ శతకాన్ని ఇప్పుడు మనం పరిపూర్ణం చేసుకోబోతున్నాం కాబట్టి పూర్వ శతకంలో పూర్వఖండంలో ఉత్తరఖండం ఈ రెండూ కలిపిన ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి అర్థాలు ఎన్ని అంటే భట్టర్ వారే చెప్పారు 10 అర్థాలు చెప్పబడ్డాయి అని. అష్టశ్లోకి అనేది కూడా భట్టర్ వారు రచించినటువంటి అద్భుతమైన స్తోత్రం కనుక అందులో 2 ఖండాలు ఉన్నాయి, 6 పదాలు ఉన్నాయి,
10 అర్థాలని వివరణ చేస్తున్నాయి అంటూ మనం దాన్ని అనుసంధానం చేసుకుంటాం. అందులో చెప్పబడినటువంటి 10 అర్థాలలో 6 అర్థాలు పూర్వఖండం చేత చెప్పబడే 6 అర్థాలు పూర్వ శతకంలో ఎలా వివరింపబడుతున్నాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. మనకి కొత్త పుస్తకంలో రోమన్ నెంబర్స్ ఉన్న చోట చూసుకోండి. అంటే మనకు శ్లోకాల దగ్గర ఏ శ్లోకంలో ఏ ఏ విషయం చెప్పబడింది, పూర్వ శతకము, శ్లోక సంఖ్య అని ఒక పేజ్ ఉంటుంది. రోమన్ నెంబర్స్ కాబట్టి నేను మీకు చెప్పలేను, ముందు మనకి ఉపోద్ఘాతంలోనే ఉంటుంది. శ్రీరంగంలో కావేరీ నది వర్ణన ఈ శ్లోకాల్లో అలా చెప్పబడినటువంటి పేజ్ తర్వాత పేజ్లో ఉంటుంది. శ్రీరంగ రాజస్తవము ద్వయమంత్ర వివరణము అనేటటువంటి ఆ సైడ్ హెడ్డింగ్ తోటి ఆ పేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బహుశా 12 ఇంకా ఎక్కువే అవుతాయి, చూసుకోండి, నెంబర్ ఒకసారి చూసుకోండి. అందులో పూర్వ శతకము పూర్వఖండార్థము అని ఉంటుంది. ఇదిగో ఈ పేజ్ మీకు అందరికీ కనిపిస్తుంది, ఈజీగానే చూసుకుంటారు. చూడండి, 18వ పేజీ అని పెడుతున్నారు, చూడండి. పూర్వ శతకము పూర్వఖండార్థము అని ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ వదిలేసి దాని నెక్స్ట్ ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్ చూడండి. పూర్వ శతకము పూర్వఖండార్థము అని వస్తుంది. వెతికితే కనిపిస్తుందిలేండి, పెద్ద అక్షరాలతోటే ఉంది, జాగ్రత్తగా వినండి. ఆ అష్టశ్లోకిలో మనకి ఈ 10 అర్థాలని గురించి వివరణ చేసేటటువంటి శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనంచ ఉపాయం కర్తవ్య భాగం అని ఒక 6 అర్థాలని వివరణ చేశారు. అష్టశ్లోకిలో ఉండేటటువంటి ఒక శ్లోకం ఇది. మిగిలిన 4 అర్థాలు ఉత్తరాఖండంలో చెప్పబడ్డాయి, ఉత్తర శతకంలో మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మొట్టమొదటిది అర్థం అంటే చెప్పబడిన 10 అర్థాలలో 6 మొదటిదేది అంటే నేతృత్వం. ఎవరికైనా ఆ పేజ్ కనిపిస్తే ఆ పేజ్ రోమన్ నెంబర్ పెట్టండి, మీరు టైప్ చేసి, మిగిలిన వాళ్ళు వెతుక్కోవడానికి తగినటువంటి. ఇందులో టైప్ చేయడానికి రోమన్ నెంబర్స్ ఉంటాయో ఉండవో తెలియదు, జాగ్రత్తగా వెతుక్కోండి, ఏం పర్వాలేదు, తర్వాత అయినా చూసుకుందరు. కానీ నేతృత్వం అని మొదటిది. నేతృత్వము అంటే తీసుకుని వెళ్ళుట అని అర్థం అన్నమాట. నేతగా చేయుట, నడిపించుట. గుడ్, పెట్టారు చూడండి. 1 కూడా ఉందమ్మా, 1 X1 X, మళ్ళీ ఇవి 3 ఉంటాయి నెంబర్లు. మనం 8th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ అన్నప్పుడు ఇవే వేసుకుంటూ ఉండేవాళ్ళం. స్కూలు నోట్బుక్స్ అట్టలు వేసుకుని ఆ తర్వాత క్లాస్ 6 క్లాస్ 7 అన్నప్పుడు ఈ రోమన్ నెంబర్సే మనం వేసుకుంటూ ఉండేవాళ్ళం. నేతృత్వం అంటే పురుషకారము అని మనకి అక్కడ వివరణ చేస్తున్నారు. శ్రీమత్ అని కదా, శ్రీమత్ నారాయణ అని కదా మొదలవుతుంది మనకి. శ్రీ అనే పదాన్ని తీసుకోండి, అది పూర్వఖండంలో. దాంట్లో ఉండేటటువంటి మన అష్టశ్లోకిలో ఉండేటటువంటి శ్లోకంలో నేతృత్వం అనే అర్థాన్ని తీసుకోండి. అవి మనకి పూర్వ శతకంలో ఏ ఏ శ్లోకాలలో చెప్పబడుతున్నాయి అనే దాన్ని అక్కడ ఇచ్చారు. నేతృత్వం అంటే లక్ష్మీ పురుషకారము అని చెప్తూ, ఇది యద్భ్రూ విభ్రమభేదతః అని ఒక శ్లోకపాదం. నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమభేదతః అంటే ఇప్పుడు లీడ్ చేస్తున్నది ఎవరు? అమ్మవారు. పని చేస్తున్నది ఎవరు? స్వామివారు. ఆమె కనుబొమల కదలికలని అనుసరించి స్వామి సృష్టి చేస్తున్నాడు అని కదా మనం చెప్పుకున్నాం. అది నేతృత్వం అంటే. అది ఆ శ్లోకంలో ఒకటి. అంతేకాదు, స్తనస్తబక చంచలః అని ఆమె యొక్క వక్షసీమ మీదే ఆశపడి ఉండేవాడు అనే 2 శ్లోకాలలో నేతృత్వం అనేటటువంటి అర్థం మనకి స్పష్టమవుతుంది. ఇంకా మిగిలిన వాటిలో లేదని కాదు, ఇవి స్పష్టంగా మనకి తెలియచేస్తున్నాయి అని మొదటి దాన్ని అంటే శ్రీ నేతృత్వం, ఇదిగో 2 శ్లోకాలు అని చెప్పారు. తర్వాత నిత్యయోగం, అమ్మవారు ఎప్పుడూ స్వామివారితో కలిసే ఉంటుంది. ఆ పదం మనకి పూర్వఖండంలో ఎక్కడ చెప్పబడుతోంది? మత్, శ్రీ మత్, మతుబర్థం. మత్ అనేటటువంటి ప్రత్యయంతాలు అర్థం నిత్యయోగాన్ని చెప్తుంది. ఆ నిత్యయోగాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు
లక్ష్మీపదలాక్షైక లక్షణం. ఇది కూడా మనకి మొదటి గురువందనంలో ఉన్న శ్లోకాలలోనే ఉంది. శ్రీస్తన కస్తూరి మకరీ ముద్రితో రసహ. ఎప్పుడు ఆమె అక్కడ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆ చిహ్నాలు ఆయన దగ్గర మనం సేవించగలుగుతాము. ఇది నిత్య యోగాన్ని చెప్పేటటువంటి శ్లోకాలు అని అనుకుంటున్నాం. తర్వాతది సముచిత గుణజాతం. స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవాలని చెప్తోంది. నారాయణ అనే పదమే కళ్యాణ గుణ వైభవాన్ని చెప్తుంది అని మన వాళ్ళు చెప్తారు. శ్రీ మత్ నారాయణ అనే పదం దగ్గరికి వస్తే కళ్యాణ గుణాలు ఎన్ని చెప్పారో ఎన్ని చోట్ల చెప్పారో మనకి స్పష్టంగా తెలుసు. కానీ స్పష్టంగా ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని చెప్పినది ఎక్కడ అంటే సౌందర్య, సౌగంధ్య, సౌకుమార్య, లావణ్య, యవ్వనాది అనంత పెరియ పెరుమాళ్ళను వర్ణించినప్పుడు మనకి శ్లోకాలు ఉన్నాయి చూసారా. ఆ శ్లోకాలలో నారాయణ పదము సముచిత గుణజాతం అనేది చెప్పబడుతుంది అని అనుకుందాం. ఏవైనా ఎన్ని అర్థాలు వచ్చాయి? నేతృత్వం, నిత్యయోగం, సముచిత గుణజాతం. మంత్రంలో ఏ ఏ పదాలు వచ్చాయి? శ్రీ, మత్, నారాయణ. 3 పదాలు, 3 అర్థాలు, కొన్ని శ్లోకాలు. ఏ అర్థాన్ని ఏ శ్లోకాలు చెప్తున్నాయో చెప్తున్నారు. తర్వాత మంత్రంలో అయితే శ్రీమన్నారాయణ చరణౌ అనే పదం ఉంటుంది. తనుఖ్యాపనం అని శ్లోకంలో 4వ అర్థం. తనుఖ్యాపనం అంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తెలియచేయుట అని అర్థం అన్నమాట. దివ్యమంగళ విగ్రహ వర్ణనము అని అర్థం. ఆ విగ్రహ వర్ణనం అంటే మనకి నో డౌట్ 63వ శ్లోకం దగ్గర నుంచి నంబెరుమాళ్ల వర్ణన దగ్గర నుంచి చివరి శ్లోకం దాకా పెరియ పెరుమాళ్ల వర్ణన దాకా మనకి అంతా తనుజ్ఞాపనమే. పోనీ శరణం ప్రపద్యే అని తీవ్ర శ్లోకాలను మనం వదిలేసిన చరణం ఇప్పటిదాకా చరణం దాకా మనం వచ్చేసాం కదా, అక్కడి వరకు తనుఖ్యాపనం అనేటటువంటి దాన్ని తీసుకుంటే 63వ శ్లోకం నుంచి 123వ శ్లోకం వరకు అని చెప్పారు. తర్వాత మనవై నువ్వై అనేటటువంటి క్రియాపదాలు వస్తున్నాయి కాబట్టి అంతవరకు మనకి తనుఖ్యాపనం స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన చెయ్యబడింది. శ్రీ మత్ నారాయణ చరణౌ 4 మంత్రంలో ఉండేటటువంటి పదాలు. నేతృత్వం, నిత్యయోగం, సముచిత గుణజాతం, తనుఖ్యాపనం శ్లోకంలో ఉండేటటువంటి అర్థాల నిర్ణయం. పూర్వ శతకంలో ఉండేటటువంటి శ్లోకాలేవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక తర్వాత చరణం, శరణం అనేది మంత్రంలో ఉండేటటువంటి పదం. చరణుగా, దిక్కుగా అనేది అర్థం. అదే ఉపాయం అన్నారు చూసారా. తనుఖ్యాపనంచ ఉపాయం అంటారు శ్లోకంలో. అదే నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఇందాక మనీష అథెంటిక్ గా చెప్పింది చూసారా. ఉపాయంగా ఇలా అంటున్నారు, ఉపేయంగా అలా అంటున్నారు అని. ఉపాయం అవేవి ఏది ఉపాయమో పాదపద్మౌ మనవై నువ్వై చ. మనవై ధ్యానిస్తాను, నువ్వై స్తుతిస్తాను అని ఒకటి. తర్వాత ఇంకోటి కూడా ఇస్తున్నారు, అది ఇంకా మనకి ఇవాల్టి శ్లోకంలో వస్తుంది. పాద పంకజయుగం వందామహే అనేది ఇవాళ మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో వస్తుంది. అది ఉపాయం అనేటటువంటి అర్థాన్ని మనకి తెలియచేస్తుంది అని అంటారు. ఇంకొకటి ఉపాయం కర్తవ్య భాగం. ఇప్పుడు చూడండి, పుస్తకంలో ఉంది, ఫలాని పేజీలో ఉంది, ఫలాని చోట ఉంది, ఈ నెంబర్తో ఉంది అంటే ఇది ఉపాయం. మనకి ఉపాయం తెలిసింది, కానీ ఉపాయాన్ని పట్టడం ఇంకా రావటం లేదే. ఇలా తిరుగుతున్నాయి పేజీలు, ఎక్కడుందో తెలియటం లేదు. అటు తిప్పుతున్నాం, ఇటు పక్కకు చూస్తున్నాం, అటు పక్కకు చూస్తున్నాం. పోనీ పక్కన కాపీ కొడదాం అంటే పక్కన ఎవరూ లేరు, మనం ఒక్కడే ఉన్నాం. ఉపాయం ఏదో తెలిసింది, కానీ పట్టడం అయితే తెలియటం లేదు. అందుకే పాపం మంత్రంలో కూడా ఉపాయం చెప్పి వదిలేకుండా పడుతున్నా
పట్టినాను, ఇదిగో నాకు ఈ పేజ్ వచ్చింది అని ఇప్పుడు టైప్ చేసి పెడుతున్న వాళ్ళు పట్టిన వాళ్ళు అన్నమాట. అందుకనే ఉపాయం తర్వాత కర్తవ్య భాగం తీసుకోవాలి కదా. పేజీ ఉంటే మాత్రం ఏం లాభం, పాదాలు ఉంటాయి, మనం పట్టాలి కదా, అలా ఉంటుంది అనమాట. అందుకే ఆ కర్తవ్య భాగం ఏదో మంత్రం స్పష్టం చేసింది, ప్రపద్యే అని స్పష్టం చేసింది. ఆ ప్రపద్యే అన్నదే కర్తవ్య భాగం అని మనకు భట్టర్ వారు శ్లోకంలో చెప్పారు. దాన్ని మనకి మొట్టమొదటి శ్లోకంలోనే 8వ శ్లోకంలోనే కర్తవ్య భాగం మనం చేసేసాం. ఏది? శ్రీరంగే శయమాశ్రయే మంత్రమంతా అందులో చెప్పబడుతుంది అని కదా మనం అనుకున్నాం కదా సంగ్రహంగా. అదొకటి. ఇప్పుడు మళ్ళీ చివరిలో వచ్చేది శ్రీరంగిణ పదం నహ మంగళం వహతు. నిన్న చెప్పుకున్నామే మనకి మంగళములు కలిగించుగాక అంటే మనం పట్టి ప్రార్థిస్తున్నాం అన్నమాట. అది మనకి ఆ కర్తవ్య భాగం అనే అర్థం ఈ శ్లోకాలలో మనకి చెప్పబడింది, మొదట్లోనూ చివరిలోనూ కూడా అని. 6 అర్థాలు పూర్వఖండార్థాలు పూర్వ శతకంలో ఏ ఏ చోట్ల వర్ణింపబడ్డాయి అనే దాన్ని చక్కగా లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. చాలా స్పష్టంగా చాలా అందంగా మనకి అక్కడ వివరణ చేసి ఇచ్చారు. మనకి సంప్రదాయార్థ విభాగం ఒకటి ఉంటుంది కదా రేపు టెస్ట్ లోను, ఆ సంప్రదాయార్థాల విభాగంలోకి ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఏ ఒక్కళ్ళో కాదు, అందరూ కూడా వీటి గురించినటువంటి ఒక దృష్టిని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇంకా దాని గురించి మనకి సందేహమే అక్కర్లేదు. కనీసం టీం లీడర్స్ అయినా ఇలాంటి విషయాలని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఉండాలి అని మీకు చెప్తున్నాను. ఇంతవరకు ఎందుకు చెప్పుకోలేదు అంటే అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే బెటర్ కదా, ఒక్కొక్కటి చెప్పుకుంటే మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి ఇక మిగిలిన 4 అర్థాలు ఉత్తర శతకంలోనే చెప్పబడ్డాయి. అంటే అష్టశ్లోకిలో చెప్పబడినటువంటి ద్వయమంత్రము చేత చెప్పబడేటటువంటి 10 అర్థాలలో 6 అర్థాలు పూర్వ శతకంలోని శ్లోకాలలో ఎక్కడెక్కడ ఎలా ఎలా వివరింపబడ్డాయి. అది మనం ఆ అంశాన్ని కూడా నిన్నటి శ్లోకంతో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇవాళ శ్లోకంలో కూడా వస్తుంది పాద పంకజయుగం వందామహే అంటాం అన్నమాట. అదే మనం ఉపాయం, నిన్ననైతే మనవై నువ్వై అన్నాం, ఇవాళ వందామహే అంటున్నాం. ఎందుకు మళ్ళీ ఇవాళ కూడా అనడం అనేది శ్లోకం చెప్పుకుంటూ మనం వివరణ చేసుకుంటూ ముందుకు సాగుదాం. నిన్నటి శ్లోకంలో అంటే మనకి వందారు బృందారక అన్న దాంట్లో మనవై నువ్వై అనే దాంట్లో ఒక శృతి వాక్యం చెప్పబడుతోంది అని అనుకున్నా. తద్విప్రాసో విపన్యవో జాగృవాంస సమింధతే అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం. విపన్యవ నిత్యము స్తుతి చేసేటటువంటి వైభవం కలిగిన వారు అని నిత్యసూరులకి ఉండేటటువంటి ఒక గొప్పతనం ఏదైతే ఉందో అలాంటి స్థితే నాకు కూడా కావాలి అని భట్టర్ వారు కోరుకుంటున్నారు. కాబట్టే మనవై నువ్వై అని నిత్యము ఆ స్వామికి మంగళాశాసనం చేయాలి, స్వామిని స్తుతించాలి అని కోరుకున్నారు. ఏ పనైనా మనం త్రికరణ శుద్ధిగా చెయ్యాలి అని అంటారు. మనకు ఉండేటటువంటి త్రికరణములు ఏమి అంటే కాయిక వాచిక మానసికమైనటువంటి ప్రక్రియలు. 3 రకాలైనటువంటి మనస్సుతో చెయ్యాలి, శరీరంతో చెయ్యాలి, నోటితో చెయ్యాలి అని కదా మనం అనుకుంటాం. మొన్నటి శ్లోకంలో అంటే నిన్నటి శ్లోకంలో మనవై అంటే మానసికమైనటువంటి ప్రపత్తి ఉపాయ గ్రహణం, నువ్వై అంటే వాచికమైనటువంటిది, అక్కడ మానసము అయింది వాచికము అయింది, ఇంకా మిగిలింది ఏది కాయికమైనటువంటి ఉపాయ స్వీకారం చెయ్యాలి. అదే వందామహే అని ఈ శ్లోకంలో చెప్పడం. త్రికరణములతోటి స్వామిని సేవించడం, ఆ పాదాన్ని పట్టడం అనేది దీంతో పూర్తి అవుతుందన్నమాట. శ్లోకం చాలా అందమైనటువంటి శ్లోకం, అనుసంధానం చేసుకుందాం. సింజాన శృతి సింజినీ మణిరవై వజ్రారవింద ధ్వజ ఛత్రీ కల్పక శంఖ చక్రముకురై తైస్తైశ్చ రేఖామయై ఐశ్వర్యేణ జయం త్రివిక్రమముఖం ఘుష్యద్భిః ఆమ్రేడితో శ్రీరంగేశయ పాద పంకజయుగం వందామహే
సుందరం. ఈ పార్ట్ వచ్చిన వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులే. ఈ శ్లోకాలు కంఠగతం చేసేసుకున్నారు కాబట్టి హాయిగా రోజు పెరుమాళ సన్నిధిలో ఈ శ్లోకాలని విన్నపం చేసి రంగనాథుడికి పాదాలని ప్రపత్తి చేసినటువంటి ఒక లాభం అన్నమాట. మళ్ళీ చదువు పెద్ద పెద్ద శ్లోకాలు, కానీ ఎంత చక్కగా అందరికీ అన్ని శ్లోకాలు వారికంటూ కేటాయించిన శ్లోకాలను ఎంత చక్కగా స్వాధీనం చేసుకున్నారో చాలా సంతోషంగా ఉంది. ఇలా చదువుకుంటే అంతకంటే ఏం కావాలి. అంచేత ఈ అద్భుతమైనటువంటి శ్లోకాలు మన నోటికి వచ్చేటట్లుగా చేసినటువంటి భట్టరు వారి పాదాలని ముందు మనం వందామహే సుందరం అనుకుందాం. త్రికరణములతోటి వారికి మనం మనవై నువ్వై వందామహే అని అనుకుందాం. సింజాన శృతి సింజినీ మణిరవై వజ్రారవింద ధ్వజ ఛత్రీ కల్పక శంఖ చక్రముకురైః తైస్తైశ్చ రేఖామయైః ఐశ్వర్యేణ జయం త్రివిక్రమముఖం ఘుష్యద్భిరాం రేడినో శ్రీరంగేశయ పాద పంకజయుగో వందామహే సుందరం. వేరే చెప్పక్కర్లేదు. ఈ శ్లోకంలో వందామహే అనేది క్రియాపదం. వంద్యతాం అని వచ్చింది, వందిషీయా అని వచ్చింది, వందే అని వచ్చింది, వందామహే అని వస్తుంది. ఒకే ధాతువు. వది అభివాదన స్తుత్యో అని ధాతువు. అంటే నమస్కరించుట స్తుతించుట అని రెండు అర్థాలు ఉంటాయి. ఇక్కడ వందామహే అన్న చోట నమస్కరిస్తున్నాను అనే అర్థంలోనే తీసుకుందాం. ఎందుకంటే నువ్వై అనేటటువంటి క్రియాపదంతో స్తుతిస్తున్నాను అని వెనుకటి శ్లోకంలో చెప్పేశారు కాబట్టి ఇక్కడ వందామహే అంటే నమస్కరిస్తున్నాను. ఎంత అందంగా ఉంది చూడండి, ఎంత సులభంగా ఉంది చూడండి. పెద్ద శ్లోకమా ఇది? అబ్బా ఎంత ఈజీ అని అనిపించేటట్లుగా ఉన్నటువంటి శ్లోకం. శ్రీరంగేశయ పాద పంకజ యుగో. నేను చెప్పాలా అర్థం? మీరే చెప్పేస్తారు. 100 మందిని కూర్చోపెట్టి శ్రీరంగరాజస్తవం మీరే చెప్పేయగలుగుతారు. అంత అంటే దృష్టి పెడితే అంత సులభం అనిపిస్తుంది అనమాట. శ్రీరంగేశయ పాద పంకజ యుగం. వెనకటి శ్లోకంలో ఉండేటటువంటి లోటు ఇక్కడ తీరిపోయింది. బృందావన పండితం అంటూ ఒక్క పాదన్నే చూపిస్తున్నారు. బాబోయ్ 2 పాదాలు పట్టాలా 1 పాదం పట్టాలా అన్న సందేహం అక్కర్లేదు. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. పాద పంకజ యుగం. యుగం అంటే జంట. 2 పాదాలని వందామహే. అక్కడ 2 పాదాలనే అర్థం, కానీ శృతివాక్య స్ఫురణ కోసం అలా చేశారు అని అనుకున్నాం. ఇక ఆ పాద పంకజ యుగం ఎలా ఉంది అంటే పైన దాని వైభవాన్ని అంతటినీ చెప్తారు. అవన్నీ మాకు అక్కర్లేదండి, సుందరం అంతే. ఏంటో వినడానికి చాలా ఇంపుగా ఉందండి, మాకు సంగీతం రాదు. అబ్బా గొంతండి ఎంత ఇంపుగా ఉంటుంది, ఎంత అసలు ఆ పాట అర్థం మాకు తెలియకపోయినా వినాలనే ఉంటుందండి, వినాలనే ఉంటుందండి అని కొన్ని విషయాల్లో మనకు ఎలా అయితే అసలు వైభవం తెలియకపోయినా ఆ అందం మనని ఆకర్షిస్తుందో, అలాగే స్వామి పాదాల వైభవం పక్కన పెట్టండి, కానీ ఆ అందం మాకు చాలు నమస్కారం చేయటానికి అంటూ సుందరం అంటున్నారనమాట. సుందరం అనేటటువంటి పదం ఏర్పడడానికి 2 రకాలైనటువంటి ధాతువులని మూలంగా చూపిస్తున్నారు. దృంగ్ ఆదరే అనే ధాతువు నుంచి సుందరం అనే పదం ఏర్పడుతుందిట. ఉంది క్లేదనే అనే ధాతువు నుంచి కూడా ఏర్పడుతుంట. అంటే 2 అర్థాలు వస్తాయి అనడం కోసం అనమాట. ఇప్పుడు సుందరం అంటే ఆదరం కలిగేటట్లుగా ఉన్నా, ఆకర్షించేటట్లుగా ఉన్నా అని 2 అర్థాలు చెప్తున్నారు. ఆకర్షణీయమైనది అయితే, మన మనస్సుని తన వైపు తిప్పుకోగలిగేది అయితే అదే కదా సుందరమైనది. అందమంటే అంతే కదా, మనని తన వైపు తిప్పుకోగలిగేటట్లుగా ఉన్నదే అందమవుతుంది. ఆ అందమే ఆదరానికి కూడా కారణమవుతుంది. కాబట్టి సుందరం. మాకు అసలు అది గొప్పదా కాదా మాకు సంబంధం లేదండి, అందంగా ఉంది మేము వదలమంతే. వందామహే అని చివరిలో ఒక చిన్న విశేషణాన్ని వాడడంలో అర్థం. పై విషయాలు మీకు పట్టినా పట్టకపోయినా వదిలే ప్రసక్తి అయితే లేదు, అంత అద్భుతంగా మమ్మల్ని తన వైపుకు తిప్పుకుంటోంది అని సుందరం అనే విశేషణాన్ని విడిగా వాడుతున్నారు. ఇక ఎలాంటిది ఈ పాద పంకజ యుగం అనంటే వెనకటి శ్లోకంలో చెప్పారు చూసారా, యద్ బృందావన పండితం అనంటూ రకరకాలుగా చెప్పారు. ఏం చెయ్యాలన్నారు ఆ పాదం అంటే వహతు నహ
మంగళం అన్నారు. మనకి మంగళములను కలిగించుగాక అని అన్నారు అనుకోండి. ఇప్పుడు మంగళాన్ని కలిగించేది మంగళకరమైనది కావాలా అక్కర్లేదా? పెళ్లి కూతుర్ని తీసుకొని ఇంట్లో గృహప్రవేశానికి మనం ఎదురుగా వచ్చి ఏది ఆ హారతి పళ్ళెం పట్రా అని అంటామా, చీపురు కట్ట పట్రా అంటామా? హారతి పళ్ళెం పట్రా అంటే చీపురు కట్ట తెస్తే హారతి పళ్ళెంతో చేసినటువంటి మంగళహారతి చీపురు కట్టతో ఎలా అవుతుంది కనుక కదా. అంచేత ఆ వస్తువు నిజంగా మంగళకరమైనదైతే మంగళాన్ని కలిగించేది అవుతుంది. మంగళం వహతు అని అన్నారు. అవును, ఎందుకనంటే ఇదిగో ఇది ఇంత మంగళకరమైనది అనే ఆ పాదాలలో ఉండేటటువంటి మంగళకరమైన చిహ్నాలని ఇవాళ మనకి స్పష్టం చేస్తున్నారు. ఇక వెనుకటి శ్లోకంలో శిక్షణని చెప్పారు. శిక్షణ అంటే నేర్చుకోవడం కదా, ట్రైనింగ్ అని కదా. ట్రైనింగ్ అయింది ఆ పాదం వెనుకటి శ్లోకంలో దధిరవంతో వద్దనద్దు చల్లచిలికే చప్పుళ్లతోటి శిక్షితమైనది ఆ పాదారవిందం కదా. ఆ పాదారవింద యుగళం అక్కడ నేర్చుకుంది. ఆ నేర్చుకున్నందుకు ఫలితం ఏమిటి అంటే దాన్ని గట్టిగా మళ్ళీ అందరికీ తెలిసేటట్లుగా చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ పీరియడ్ లో ఉన్నారు. ఏ టైంలో ఏ ఫేజ్ లో ఉన్నారు మీరందరూ అంటే శిక్షణలో ఉన్నారు. మీరు ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు. 30వ తేదీ మీరు ఏం చెయ్యాలి అంటే ఉద్ఘోషణం చెయ్యాలి. బయటికి దాన్ని మీరు నేర్చుకున్న దాన్ని బయటికి మీరు వెలిగెక్కాలి కదా, గట్టిగా చెప్పగలగాలి కదా, దాన్ని చాటి చెప్పగలిగేటట్లుగా మీరు ఉండాలి కదా. ఇది శిక్షణకి ఉద్ఘోషణకి ఉండేటటువంటి తేడా అన్నమాట. వెనుకటి శ్లోకంలో స్వామివారి యొక్క పాదపద్మము శిక్షణలో ఉంది, ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఉద్ఘోషిస్తోంది అనే ఒక చమత్కారాన్ని ఇందులో మనకి చూపిస్తున్నారనమాట. ఇక వెనకటి శ్లోకంలో పాదపద్మం యొక్క వైభవాన్ని చెప్పారు. ఇందులో ఆ పాదం సాధించినటువంటి విజయం యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. అందుకనే ఆ శ్లోకంలో ఇంకొక గ్రేడ్ పెరిగి ఆ పాదానికి ఉండేటటువంటి జయ వృత్తాంతాన్ని ఇందులో ఉద్ఘోషిస్తోంది అని అంటున్నారు. ఏం జయం, ఎప్పుడు సంపాదించినది అనంటే ఐశ్వర్యేణ. ఐశ్వర్యము అంటే రకరకాలుగా మనకి తోస్తుంది. ఐశ్వర్యం అనేసరికల్లా మనకి సంపద అన్న అర్థమే వెంటనే స్ఫురిస్తుంది. కానీ భగవంతుని గుణాల్లో ఐశ్వర్యము అనంటే నియామకత్వము అని మనం అనుకుంటున్నాం. అందరినీ నియమనం చేసేటటువంటి సామర్థ్యము, ఈశ్వరత్వం అంటే అది. ఆయన సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు కనుకే త్రివిక్రమముఖం జయం. ఆయన సర్వేశ్వరుడు కాబట్టే ఆయన ఆశ్రితులను ఎవరైనా బాధ పెడితే వాళ్ళ మీద ఆయన జయాన్ని సంపాదిస్తాడు, శత్రు నిరసనాన్ని చేస్తాడు. అందుకే ఆశ్రితుడైనటువంటి ఇంద్రుణ్ణి బాధ పెట్టాడు కనుకే బలి చక్రవర్తిని ఆయన జయించాడు. అదే త్రివిక్రమ ముఖం జయం. అంతటికంటే పెద్ద జయం ఎక్కడా లేదు. మిగిలినవన్నీ ఆయాయా ప్రాంతాలకి పరిమితములైనాయి. కానీ త్రివిక్రముడు ఆయన లోకాన్ని కొలవడం అనేది మొత్తం అందరినీ తన చేతిలో పెట్టుకున్నాడు అనే దాన్ని తెలియజేస్తుంది. త్రివిక్రమ అంతేకాదు ముఖం అంటున్నారు. ఇక్కడ ముఖం అంటే మొదలైన అని అర్థం. జయ ముఖ కరిత్సేన అన్న అలాంటి చోట అక్కడ ఒక చోట మనం చెప్పుకున్నాము. ముఖ అంటే మొదలైన అనే అర్థంలో మనం చెప్పుకున్నాం. కుముద ముఖాన్ గణనాయకాన్ అనేటటువంటి ప్రయోగం జ్ఞాపకం చేసుకుందాం. కుముదుడు మొదలైన అని చెప్పుకున్నాను చూసారా. అలాగే త్రివిక్రమ ముఖం, త్రివిక్రమాక్రమణం వంటి మొదలైన అని అర్థం. అది పరద అంటే ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. శకటాసుర భంజనం లాంటివి పాదంతో చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి జయ వృత్తాంతాలు ఉన్నాయి. త్రివిక్రమ ముఖం జయం, త్రివిక్రముడై లోకాన్ని కొలవడము మొదలైనటువంటి జయములను విజయములను ఆమ్రేడితం. ఆమ్రేడితము అంటే ద్విగుణమైనది అని అర్థం. 2 సార్లు లేదా 2 కంటే ఎక్కువ సార్లు చెప్పబడితే దాన్ని ఆమ్రేడితం అంటారు. చిన్నప్పుడు గ్రామర్ మనం చదువుకునే వాళ్ళం కదా. ఆమ్రేడితము అంటే ద్విగుణము అని అర్థం, 2 సార్లు చెప్పడము అని అర్థం. 2 సార్లే అని కాదు, 2 కంటే ఎక్కువ సార్లు, కనీసం 2 సార్లు అని అర్థం అనమాట. ఆమ్రేడితం ఘుష్యద్భిః. ఘుష్యద్భిః ఆమ్రేడితముగా అంటే 2 సార్లు 3 సార్లు పదే పదే ఘుష్యద్భిః. ఘోషణ
చేస్తున్నా అని అర్థం అనమాట. ఘోషిస్తున్నా అని అర్థం. ఈ ఘుష్యత్వి అని వచ్చేసరికి మనకి వెంటనే ముకుందమాల శ్లోకం గుర్తుకొచ్చేయాలి. ఘుష్యతే యస్య అని నేను అనకుండానే వచ్చేసింది. ఘుష్యతే ఘోషణ అంటే చాటింపు అని అర్థం. ఘుష్యత్వి అంటే చాటి చెప్తున్నా అనేటటువంటి అర్థంలో అన్నమాట. దేన్ని? జయాన్ని. ఏ జయాన్ని? త్రివిక్రమ ముఖం జయం. ఎలా చేశాడు ఆ త్రివిక్రమ ముఖమైనటువంటి జయములు? ఐశ్వర్యేణ, సర్వేశ్వరత్వంతో చేసినటువంటి ఆ జయములను చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బా తానే కొట్టుకోవాలా? మనం ఎంతో కష్టపడతాం. ఎవరైనా మన గురించి తెలుసుకుని వాళ్ళు చెప్తే మనకి సంతోషంగా ఉంటుంది. పాపం స్వామి ఇంత కష్టపడి విజయాన్ని సాధించాడు. ఆ సాధించినటువంటి విజయాన్ని ఘోషణ చేస్తున్నవి ఏమిటా అంటే దాన్ని ప్రారంభం చేస్తున్నారు. చూడండి, పాదాలని కదా వర్ణిస్తున్నారు. ఆ పాదాలు ఎలా ఘోషణ చేస్తున్నాయి, ఎలా చాటింపు వేస్తున్నాయి అని. సింజానా, సింజానా అంటే ధ్వనిస్తున్నా అని అర్థం అనమాట. సింజానము, సింజిని అంటే వింటినారి అని ఒక అర్థం. సింజిని అంటే కాలికి పెట్టుకునేటటువంటి నూపురము అని కూడా ఒక అర్థం. ఇక్కడ నూపురము అనేటటువంటి అర్థాన్ని తీసుకోవాలి. సింజిని మణిరవై అని చెప్తున్నారు. సింజిని అంటే కాలి నూపురము. ఆ నూపురానికి ఉండేటటువంటి మణులు, వాటి యొక్క రవములు. రవములంటే ధ్వనులు అని అర్థం అనమాట. కాలికి పెట్టుకున్నటువంటి అందెల యొక్క రవళి, అందెల రవళి అని అంటుంటారు చూసారా. సింజిని మణి రవై, అవి మణులు అంటున్నారు. ఆ మణులలో ఉండే అంతరార్థాన్ని తర్వాత మనం చెప్పుకుందాం. అవి ఎలా, ఆ సింజిని, ఆ నూపురాలు, స్వామి పాదాలకు ఉండే నూపురాలు ఏవనుకుంటున్నారు అంటే సింజాన శృతి, ఘోషిస్తూ ఉండేటటువంటి శృతులే అంటే వేదములే స్వామి పాదములకి అందముగా అలంకరింపబడినటువంటి మణి నూపురములు అని చెప్తున్నారు. వేదము స్వామి యొక్క పాద వైభవాన్ని కీర్తిస్తుంది. తద్విష్ణోహ పరమం పదం అనే శృతి వాక్యాలు నిన్న చదువుకున్న త్రివిక్రమ ముఖ జయం విష్ణుర్విచక్రమే అంటూ ఎన్నో శృతి వాక్యాలు మనకు ఉంటాయి. శృతి ఎలాగైతే విజయ వృత్తాంతాన్ని ఘోషిస్తోందో ఆ శృతులే కాలి మంజీరాలై ధ్వని చేస్తున్నాయి అని అంటున్నారు. ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి వేదము మంగళసూత్రమైనది అన్నారు ఒక చోట, వేదము కాలి నూపురం అవుతోంది అంటున్నారు ఇక్కడ. చూసారా ఒకసారి, యాంతి మంగళసూత్రత. కూరేసుల యొక్క సూక్తులు వేద స్త్రీ మెడలో ఉండేటటువంటి శృతి, సీమంతిని మెడలో ఉండేటటువంటి మంగళసూత్రం అని అక్కడంటే ఆ శృతి సీమంతినే స్వామి పాదానికి మంజీరం అవుతోంది అంటున్నారు ఇక్కడ. సింజానా అంటే శృతిస్తున్న, ధ్వనిస్తున్న. శృతి వేదము. సింజిని మణినూపురమై ఉండేటటువంటి మణి రవై, మణుల యొక్క రవములతో. పడుకొని ఉన్నాడు కదండి, ఎందుకు శబ్దం వస్తోంది అంటే పడుకొని ఆయన ఉన్నాడు కానీ నూపురాలు పడుకోలేదండి అంటారు. అదే నూపురాలు మేలుకోక ఉంటాయో పడుకోకుండా ఉంటాయి. మనుషులైతే పడుకోవడం మెలుకోవడం. నిజంగా పడుకొని ఉంటే చప్పుడు రాకుండా ఉండాలి కదా, నడుస్తూ ఉంటే అందలు ధ్వనించాలి. కానీ పడుకున్న పెరుమాళ్ళని కదా చూస్తున్నాం మనం, ఆయన పాదాలకుండే నూపురాలను కదా చూస్తున్నాం, వాటికుండే మణులను కదా చూస్తున్నాం. ఆయన పడుకున్నప్పుడు మణిధ్వని ఎలా వస్తోంది అంటే అంతేనండి, మేము ఎన్నిసార్లు మ్యూట్ లో పెట్టుకోమన్నా పెట్టుకోరండి, వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, అందుకే మా రికార్డింగ్ అంత మంచి రేటింగ్ రావటం లేదు అని మనం ఎలా అనుకుంటామో అలాగే చైతన్యం ఉంటే కామ్గా ఉండలేరండి. ఆ మణులు, ఆ మణిరవాలు అవి చైతన్యవంతములు, అవి అచేతనములు కాదు. మనం పెట్టుకునే ఆభరణాలు అంటే కాదు, స్వామి ధరించే ఆభరణాలన్నీ కూడా చేతనములే అని చెప్తున్నారు. కాబట్టి అవన్నీ జీవరత్నాలే. మనందరం ఓ చోట చేరితే గడబిడ లేకుండా ఎలా ఉంటుందండి బాబోయ్, మాట్లాడకుండా ఉంటామా మరి అని ఎవరైనా మాట్లాడొద్దంటే కూడా మనం మనల్ని సమర్థించుకుంటామే. అలాగే ఆ మణులు కూడా చేతనుల లాంటివే, చైతన్యవంతములే కనుక అవి ధ్వనిస్తున్నాయిట వాటితోటి. వజ్ర అరవింద వేరే చెప్పక్కర్లేదు. ఇది శ్లోకం ఎన్నోసార్లు మనకి ఆళ్వందార స్తోత్రంలో అనుసంధానం చేసుకుంటాం కనుక ఆ పాదాలలో ఉండేటటువంటి రేఖలని చూపిస్తున్నారు ఇప్పుడు. మంగళకరమైనటువంటి సాముద్రిక లక్షణం. వజ్ర
అరవింద, ఈ పదాలన్నీ మీకు వచ్చినవే. ధ్వజ, ఛత్రి, కల్పక, శంఖ, చక్ర, ముకురై, అంతటితో ఆపకుండా తైశ్చ, ఇంకా శ్లోకం అవ్వదు కాబట్టి తై, ఇంకా చాలా రకాలైనటువంటి ఆ వస్తు సముదాయానికి సూచకంగా ఉండే రేఖలు స్వామి యొక్క ఆ శ్రీపాదాలలో మనకి కనిపిస్తున్నాయి. వజ్ర కదా పునఃశంకరధంగ కల్పక ధ్వజారవిందంకుశ వజ్రలాంఛనో అనే వాటిని మనం గుర్తు చేసుకుంటే, శంఖము, చక్రము, ముకురం అంటే అద్దం, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఛత్రము, కల్పకము, ఇలాంటి రకరకాలైనటువంటి మంగళకరములైనటువంటి చిహ్నములతో తైశ్చ రేఖామయై, అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి రేఖలతో కూడి ఉన్నటువంటి ఆ పాదములు ఉన్నాయే, వాటితోటి సుందరం, అందంగా ఉన్నటువంటి ఏది ఇది, శ్రీరంగేశయ పాద పంకజయుగం. ఇక్కడ ఘోషణ చేస్తున్నది ఏది అంటే మణినూపురాలు. ఆ మణినూపురాలు ఏవి అంటే వేదశ్రుతులు. వేదశ్రుతులే స్వామి పాద మంజీరాలైతే, ఆ మంజీరాలకు ఉండేటటువంటి మణులే స్వామి యొక్క జయమును చాటింపు వేస్తున్నాయా అన్నట్లుగా ధ్వనిస్తూ ఉంటే, ఆ నూపురాలతో అలంకరింపబడినటువంటి శ్రీపాదములలో అత్యద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి రేఖలు నిండి ఉంటే, అలా రేఖలతో అందరంగా ఉండేటటువంటి స్వామి యొక్క పాదార విందమును వందామహే, నమస్కారము చేస్తున్నాము అని పూర్తిగా ఆపాద చూడం అన్నట్లుగా కిరీట చూడ రత్నరాజి అని ప్రారంభించినటువంటి భట్టరు వారు కిరీటం పైన అలంకరింపబడినటువంటి రత్నాలని అక్కడ చూపించారు. అంత నుంచి మనకి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు అంటే పాదాలలో ఉండేటటువంటి అరిపాదాలలో కనిపిస్తూ ఉండేటటువంటి రేఖలని కూడా స్పష్టంగా దర్శిస్తూ మన చేత దర్శింపచేస్తూ సుందరం అని కాయికమైనటువంటి ప్రణామాన్ని చేస్తున్నారు ఇందులో అని మనం భావన చేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి ఇంకో శ్లోకం కూడా ఇవాళ తప్పనిసరిగా చెప్పుకోవాలి కాబట్టి ఇంతవరకు అనుభవిస్తే చాలు. అవి సచేతనమైనటువంటి జీవవర్గానికి చెందినటువంటివి ఆ మణులు అని అనుకుందాం. అది కూడా మామూలు జీవులు కాదు, కర్మానుభవం చేసేటటువంటి జీవులు కాదు, నిత్యసూరి కోటికి చెందినవి అని అనుకున్నాం. అందుకే అక్కడ ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని స్వామి యొక్క జయాన్ని ఘోషిస్తోంది అని అద్భుతమైనటువంటి అందెలతో అలంకరింపబడినటువంటి స్వామి యొక్క శ్రీపాదాలని పైనుంచి అడుగు వరకు కూడా మనం సేవించాం. ఆ పెరియ పెరుమాళ్ల శ్రీపాదాలకు ఉండేటటువంటి మంజీరాలకు ఉండేటటువంటి మణులు 27 ఉంటాయి అని అక్కడ పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి వారు మనకు చెప్తున్నారు. నంబెరుమాళ్లకు ఉండేటటువంటి పాదాలకు ఉండేటటువంటి పదమంజీర మణులు 9 ఉంటాయి నవవిధ సంబంధాలని అని తెలియచేస్తూ, ఆ పెరియ పెరుమాళ్ల పాదాలకు ఉండేటటువంటి మంజీర మణులు 27 ఉంటాయి. ఎందుకంటే ఆయన శ్రీరంగ చంద్రుడు అని చెప్తారు కాబట్టి చంద్రుడికి ఉండేటటువంటి 27 నక్షత్రాలు అన్నట్లుగా 27 ఆ మంజీర మణులు ఉంటాయి అని, మువ్వలు ఉంటాయి అని అక్కడ వాళ్ళు చెప్తారు. వెళితే అవకాశం దొరికితే నంబెరుమాళ్లవేవినా సేవించగలుగుతావేమో, కానీ తిరుమంజన సమయంలో పెరుమాళ్ల యొక్క ఆ మంజీరములకు ఉండేటటువంటి మణులని మువ్వలని లెక్కించడం మనకి వల్ల అవుతుందా వద్దు. ఎప్పుడు మనకు అవుతుంది అంటే చక్కగా ఈ జీవితాన్ని నిండుగా పూర్తి చేసుకుని ఆచార్య అనుగ్రహంతో భగవద్రామానుజ సంబంధంతో మనం ముక్తకోటిలోకి చేరి అప్పుడు ఒక సత్య సంకల్పం చేసుకుని, సత్య సంకల్పత్వం మనకు వస్తుంది కాబట్టి అప్పుడు మన సత్య సంకల్పం ఏమిటి అంటే, అప్పుడు మేము ఉత్తర శతకం పూర్వ శతకం చదువుకున్నప్పుడు ఇలా విన్నాము, కానీ ఎప్పుడు అలా చూసే మాకు అవకాశం లేదు. అందుకని నేను ఇప్పుడు ఆ శ్రీరంగంలో ఉండే పెరియ పెరుమాళ్ల యొక్క శ్రీపాదాలకు అలంకరించిన నూపురముల యొక్క మణులని లెక్కిద్దాము అని అనుకుంటే చేయగలమేమో, కానీ మామూలుగా ఇప్పుడైతే మనకు వశం కాదు కనుక మనోనేత్రంతో వాటిని మనం దర్శిస్తూ నమస్కారం చేసుకుందాం. సింజానశ్రుతి సింజినీ మణిరవై వజ్రారవింద ధ్వజ ఛత్రీ కల్పక శంఖ చక్రముకురై తైశ్చ రేఖామయై ఐశ్వర్యేణ జయం
త్రివిక్రమముఖం ఘుష్యద్భిరామ్రేడితో శ్రీరంగేశయ పాద పంకజయుగం వందామహే సుందరం. అయిపోయిందా? నమస్కారం పెట్టేశామా? అయిపోయినట్టే కదా. మన గోష్ఠి ఎలా ప్రారంభమవుతుంది? మననంతో ప్రారంభమవుతుంది. తర్వాత ఏమవుతుంది? నువ్వై అంటాము, స్తోత్రం అనుసంధానం చేసుకుంటాం, స్తుతి చేసుకుంటాం. తర్వాత ఏమవుతుంది? ఈనాటితో ఈ గోష్ఠిని మనం పూర్తి చేసుకుంటున్నాము, అమ్మగారికి దాసోహ సమర్పణం చేస్తూ అని వందామహే అంటాం. అంచేత మననము, స్తవనము, వందనము అయిపోయింది. చివరిలో కూడా ఏ ప్రోగ్రామ్ అయినా సరే వందన సమర్పణం అనే కదా అంటారు. ఆ వందన సమర్పణం అయిపోయిందండి. శ్రీరంగరాజ దివ్యమంగళ విగ్రహ దర్శనం చేసి వందన సమర్పణం చేసేసాం. ఇంటికి వెళ్ళిపోవడమేనా అంటే, అయ్యయ్యో, వందన సమర్పణం చేసిన తర్వాత అసలైనటువంటి ఫలితం రావాలి కదా. ఏం చెయ్యాలి అంటే అవభృత స్నానం చెయ్యాలి. మనం ఇంతవరకు జ్ఞాన యజ్ఞం చేసాము. ఇప్పుడు ఆ యజ్ఞ పరిసమాపనం ఇంచుమించుగా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో భట్టర్ వారు అవభృత స్నానం చేయిస్తున్నారు మన చేత. కరోనా వచ్చినప్పుడు స్వామికి బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా నిర్వహించారు. మనం చూసాం కదా. తిరుమలేశుడిని మళ్ళీ మామూలు వైభవంతో చూస్తామా చూడమా అన్నట్లుగా కూడా అనిపించింది. మొత్తం అక్కడ లాక్డౌన్ చేసినప్పుడు అక్కడ జరిగేవి అన్ని, కానీ ఆ బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవి. కానీ పుష్కరిణి దాకా తీసుకెళ్ళడానికి తగినటువంటి అవకాశం లేక చక్రస్నానం ఎక్కడ చేయించేవారో మనకి తెలుసు. అక్కడే ఆలయం లోపలే ఒక చిన్న కుండీలాగా కట్టి అందులో నీళ్లు నింపి అందులో అవభృత స్నానాన్ని చేయించినటువంటి రోజులు కూడా మనం చూసాం కరోనా సమయంలో కదా. అవభృత స్నానం చేయాలి అంటే అందమైనటువంటి నీటి తావు ఉండాలి. పుష్కరిణి అయినా ఉండాలి, నది అయినా ఉండాలి, యజ్ఞ ఉండాలి కదా. అలాగే ఇప్పుడు మనం ఈ జ్ఞాన యజ్ఞాన్ని పూర్తి చేసుకుని అవభృత స్నానం చెయ్యాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే అన్నిటికంటే పవిత్రమైనటువంటి నది గంగా నది కదండి. గంగా నది కంటే పెద్ద గొప్ప నది ఉంటుందా? మొన్ననే కుంభమేళా కూడా జరిగింది. ఎన్ని కోట్ల మంది వెళ్ళి ములిగారు. ఎందుకు అంటే గంగండి అని. అబ్బో, మామూలు త్రివేణి సంగమం అంటే సామాన్యమా అని అనుకుంటున్నామే. ఇప్పుడు అంతగా అక్కర్లేదర్రా, ఎక్కడికే కదలకండి, ఇక్కడే మురిగేయండి అని స్వామి పాదాలే ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాయిట. అది మనం ఈ శ్లోకంలో అనుసంధానం చేసుకుంటున్నాం. 126వ శ్లోకం. పునాని భువనాన్యహం బహుముఖీ సర్వాంగుళీఛలజ్జలిత జాహ్నవీలహరి బృంద సందేహదాః దివానిసి చరంగిణః చరణచారుకల్పద్రుమ ప్రవాళనవమంజరీ నఖరుచిర్విగాహేమహీ. మరొకసారి చదువుతాను. పునాని భువనాన్యహో బహుముఖీతి సర్వాంగుళీ ఝలచ్ఛలిత జాహ్నవీలహరి బృంద సందేహదాః దివానిసి చరంగిణః చరణచారుకల్పద్రుమ ప్రవాళనవమంజరీ నఖరుచి విగాహేమహీ. మేము స్నానం చెయ్యటానికి, మా అవభృత స్నానానికి అద్భుతమైనటువంటి నది ఉందండి. నఖరుచి విగాహేమహీ. నఖ కాంతులు, స్వామి యొక్క శ్రీపాదాలకు ఉండేటటువంటి ఆ నఖముల యొక్క కాంతి ప్రవాహాలు ఎలా కనిపిస్తున్నాయిట అంటే జాహ్నవీ నదీ ప్రవాహాన్ని, జాహ్నవీ నదీ తరంగ సందేహాన్ని కలిగించేటట్లుగా ఉన్నాయి అంటూ చెప్తున్నారు. స్వామి పాదాలని, స్వామి పాద అంగుళులని, ఆ అంగుళులని ఆశ్రయించి ఉన్నటువంటి నఖములని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. రేఖలు చూసేసాం ఇందాక, అలంకారాలు చూసేసాం ఇందాక. ఇప్పుడు అసలు అవయవాన్ని చూస్తున్నాం, శ్రీపాదాన్ని సేవిస్తున్నాం. ఆ శ్రీపాదమే ఒక కల్పవృక్షం అనుకోటిని. ఆ కల్పవృక్షానికి ఉండేటటువంటి పల్లవాలే, చిగుళ్లే అంగుళులు అని అనుకోటిని. ఆ చిగుళ్ళకి పూచినటువంటి పూల గుత్తులే ఆ నఖములు అని ఇందులో అందంగా చెప్తున్నారు. ఇందులో క్రియాపదం విగాహేమహీ అనేది క్రియాపదం. ఇంతకు ముందు వచ్చినట్టుంది ఏదో ఒక దాంట్లో, ఒక శ్లోకంలో విగాహమానాహ అనే ఒక శ్లోకంలో మనకి ప్రయోగం వచ్చింది. మునుగుతున్న వారమై అనేటటువంటి ఒక ప్రయోగం.
ఇక్కడ విగాహే మహి విశేషముగా చెప్తున్నారు 101వ శ్లోకమని. విగాహే మహి మునిగిపోతున్నాము, పూర్తిగా అందులో మేము స్నానం చేస్తున్నాము అని అంటున్నారు. ఎందులో నఖ రుచి విగాహే మహి, నఖకాంతులనేటటువంటి ప్రవాహాలలో మేము విగాహే మహి, ఆ నఖకాంతులు ఎలా ఉన్నాయి అనే దాన్ని పైన వివరణ చేస్తున్నారు ఇందులో. ఇక్కడ చిన్న విషయం చెప్పుకొని మనం ముందుకు వెళదాం. ఇప్పుడు గంగా నది గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఇక్కడ గంగా నది ఎక్కడ పుట్టింది అంటే స్వామి పాదం నుంచి పుట్టింది అని, విష్ణు పాదోద్భవ గంగా అని మనకి ఒక ప్రసిద్ధి ఉంది. అయితే ఇక్కడ అలాగే శ్రీకృష్ణావతారంలోనూ ఓ చిన్న కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉండిపోతుంది. మనకు వ్యాఖ్యానంలో దాని వివరణ ఇచ్చారనుకోండి. ఏది ఆ కన్ఫ్యూజను అంటే, స్వామి శ్రీకృష్ణావతారాన్ని ధరించినప్పుడు గోవర్ధనోద్ధరణం చేశాడు, ఇది ప్రసిద్ధి. కానీ గట్టిగా ఎవరైనా అడిగితే ఎడం చేత్తో ఎత్తాడా కుడి చేత్తో ఎత్తాడా అని ఎవరైనా ప్రశ్నిస్తే తక్కువని సమాధానం మనకెక్కడ దొరుకుతుంది, అసలు ఉందా లేదా అంటే అక్కడ ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడూ కూడా. ఎందుకంటే విష్ణు పురాణం కానీ భాగవతం కానీ ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి ప్రమాణాలలో ఏకేన హస్తేన అని మాత్రమే ఉంటుంది అని ఇంతకు ముందు కూడా మీకు ప్రస్తావన చేశాను. ఎక్కడ మనకి స్పష్టంగా ఉంటుంది అంటే హరివంశ పురాణంలో అది స్పష్టత ఉంది, ఏ చేత్తో ఎత్తాడో అనేది కూడా చెప్పాను. నేను ఇప్పుడు మళ్ళీ వివరణ చేయను మీకు. అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉన్నా కనీసం ఒక్క చోటైనా మనకి వ్యాస భగవానుడే స్పష్టం చేశాడు కాబట్టి పర్వాలేదు. అలాగే అది చేతి దగ్గర అయితే ఇక్కడ కాలు దగ్గర ఇలాంటి సందేహమే వస్తుంది. స్వామి కుడి కాల్లోంచి పుట్టిందా లేకపోతే ఎడం కాల్లోంచి పుట్టిందా గంగా నది అని ఓ పెద్ద సందేహం. ఆ సందేహానికి సరి అయినటువంటి ఆకరం అయితే ఎక్కడా లేదుట. కొంతమంది ఏమో పెద్దలు వామహంగుళిని వామపాదం నుంచి పుట్టినది అని అంటారు, పాదద్వయం నుంచి అంటారు, కానీ నిజానికి కాలి బొటకన వేలి నుంచి ఉద్భవించింది అంతే. అది కూడా ఎలాగా అంటే ఎలా నిర్ణయం చేస్తారు అని అంటే పాదద్వయం నుంచి కాదు, పాద అంగుళి, అది కూడా ప్రధానంగా బొటకన వేలు ఒక్క, అదే ఇక్కడ భట్టర్ వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ ప్రస్తావన నేను చేస్తున్నాను అనమాట. అయితే అది కుడి పాదమా ఎడమ పాదమా, కుడికాలి బొటకన వేల ఎడమకాలి బొటకన వేల అని సందేహం. ఎప్పుడైతే మనం పాదపూజ చేసినప్పుడు కూడా ఆ పాదాంగుష్టానికి ఇక్కడ కుడి కాలి బొటకన వేలికే కదా ఆరాధన చేసి శ్రీపాతీర్థం అని తీసుకుంటాము. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యాతలేమో వామ పాద అంగుష్టం నుంచి బయలుదేరింది గంగా నది అని అంటారు. సరే అలాగే అనుకుందాం, మరి ఎక్కడా ప్రమాణం కనపడకపోతే ఎందుకని అనంటే, ఇప్పుడు స్వామి త్రివిక్రమావతారం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. త్రివిక్రముడే లోకాన్ని కొలిచాడు. లోకాన్ని కొలిచినప్పుడు ముందు ఒక పాదంతో భూమి అంతా కొలిచేస్తాడు, ఒక పాదంతో పైనంతా కొలిచాడు అని కదా చెప్తున్నారు. ఊర్ధ్వలోకాలు కింద లోకాలు, తర్వాత అంతా అయిపోయింది, ఎక్కడ పెట్టాలంటే అప్పుడు తల మీద పెట్టాడు అంటారు. ఇప్పుడు ఆయన స్టార్టింగ్ ఎలా చేసి ఉంటాడు, ఏ పాదంతో భూమిని కొలిచాడు, ఏ పాదంతో ఆకాశాన్ని పైలోకాలని కొలిచాడు, ఎలా నిర్ణయం చేస్తాం మనం అనంటే, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇలా 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 మన పక్కకి కుడివేపుకి మన దగ్గరికి తీసేసుకొని మన కొంగు కింద దాచేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ వీళ్ళడు చిన్నవాడు, వీడు తప్పిపోతాడు, వీడిని వదలకూడదు, వీడిని ఇలా పట్టుకొని ఉండాలి అని దగ్గరికి తీసుకుని మన పక్కనే పెట్టుకునేటప్పుడు ఎడం పక్క కాదు, ఎక్కువగా కుడి పక్క. అలాగే స్వామికి మన మీదే ఎక్కువ ప్రేమ దేవతల మీద కంటే. ఎందుకంటే మనం చిన్నవాళ్ళం, తెలియని వాళ్ళం, ఏమీ అర్హత లేని వాళ్ళం కాబట్టి మనని రక్షించడం కోసంగా ముందు ఆయన కుడిపాదంతో భూమండలాన్నంతటినీ కొలిచాడు, కుడిపాద స్పర్శ మనకి కలిగించాడు అంటారు. ఆ తర్వాత ఎడమ పాదాన్ని పైకి ఆయన చాచాడు, పై లోకాలని కొలిచాడు. అంటే ఇప్పుడు పైకి వెళ్ళిన పాదం ఏదవుతుంది, ఎడమ పాదం అవుతుంది. అక్కడ బ్రహ్మగారు కడిగిన పాదం ఏదవుతుంది, అదే అవుతుంది. అక్కడ కడిగినటువంటి ఆ పాదంలోంచి జాలువారినటువంటి నీరే కదా శివుడు తన జటాజూటం మీద ధరించాడు అని అంటారు. అదే కదా మళ్ళీ తర్వాత జాహ్నవి జహ్ను మరుషరాకల మనం త్రిపథగా ఎలాగా చదువుకున్నాం కాబట్టి వరదరాజస్తం
పాదం దగ్గర అక్కడ మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు జాహ్నవి ఆ గంగా నది స్వామి పాదంలో ఒక వేలు నుంచే వచ్చింది అంతే. ఒక వేలు నుంచి అంటే వచ్చింది అది. ఆ తర్వాత 3 మార్గాలలో త్రిపథగా అని మాత్రమే ప్రసిద్ధిని పొందింది. ఇప్పుడు ఆ గంగకి ఎందుకండి వెళతారు? ఆ స్పర్శ ఏమో ఒక అంగుళి స్పర్శ ఉంది, 3 మార్గాలుగా అది త్రిపథగా అయింది. ఇప్పుడు మేము ప్రతి అంగుళిలోంచి ఒక ధార వస్తుంది, ప్రతి అంగుళిలోంచి ఒక ధార వస్తుంది, మేము తడిపేస్తాను రండి. ఇది త్రిపథగా కాదు, ఇది దశధగా అని అనుకోవాలి. ఈ పాదానికి 5 వేళ్ళు, ఆ పాదానికి 5 వేళ్ళు, దశధ ఇది ప్రవాహం ఇప్పుడు వస్తుంది. ఎంత అందంగా ఉందో చూడండి. ఫౌంటైన్ ఒక దాంట్లోంచి వచ్చిన దానికి 10 వైపుల నుంచి ఇలాగా నీరు చిమ్మిన దానికి అందంలో తేడా ఉంటుందా? ఉండదా? అందుకే ఆ గంగా నదే లోకాన్ని పవిత్రం చేస్తున్నప్పుడు నేను చెయ్యనా అంటూ మిగిలినటువంటి ఈ పాదంలో ఉండేటటువంటి ఆ నఖముల నుంచి అంగుళుల నుంచి ప్రవాహాలు వస్తున్నాయి. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. పునాని అనేది కూడా క్రియాపదమే. ఇందులో పునాని అంటే పవిత్రము చేస్తాను అనేటటువంటి ఒక దృష్టి. అది సంపూర్ణ క్రియే, కానీ విగాహేమహి అనేది ప్రధానమైనటువంటి క్రియ. పునాని అనే క్రియాపదంతో ప్రారంభమవుతుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకుందాం అనుకున్నాం కదా. క్రియాపదంతో ప్రారంభమయ్యేటటువంటి శ్లోకాలు ఏమి అన్నప్పుడు ఆ కోటిలోకి ఈ శ్లోకం కూడా చేరుతుంది. దేన్ని పవిత్రం చేస్తాను అంటే భువనాని, భువనములను, అహం పునాని నేను పవిత్రం చేస్తాను. ఇతి అని బహుముఖీ, బహుముఖీ సతి, ఏకముఖంగా కాకుండా బహుముఖీ సతి, బహుముఖముగా అయి, ఏవి సర్వాంగుళీ అన్ని అంగుళలలోంచి కూడా బహుముఖమై, అంటే 3 కంటే ఎక్కువ కాబట్టి బహుముఖీ సతి. ఎందుకని? లోకాలను పవిత్రం చెయ్యాలని. సర్వాంగుళీ అన్ని అంగుళల నుంచి కూడా జలజ్జలిత జాహ్నవి. భట్టరు వారు అలా కళ్ళ కట్టించుకుంటారనమాట. ఇప్పుడు సేవిస్తున్నది పాదాంగుళులని సేవిస్తున్నారు, అందులోంచి జిమ్ముతూ ఉండేటటువంటి ప్రవాహాన్ని చూపిస్తున్నారు. ప్రవాహాన్ని చూడడం కాదు, ప్రవాహాన్ని వింటున్నారు కూడా. అక్కడి నుంచి వస్తూ ఉండేటటువంటి ప్రవాహాలు ఎలా వచ్చినాయిట అంటే, ఆనాడు గంగా నది ఎంత శబ్దిస్తూ ప్రవహించిందో అలా గంగా నది ప్రవాహాన్నే తలపిస్తున్నట్లుగా ఉన్నాయి. జలిత, అలకనంద దగ్గరకు వచ్చేసరికి ఆ హోరు వినకపోతే అలకనందని చూసినా తృప్తి కలగదు. కాబట్టి ఆ జాహ్నవి నది వేగం ఎలా ఉంటుంది అంటే జలజ్జలిత జాహ్నవి. జలజ్జలిత అనేది ధ్వని అనుకరణ శబ్దం అనమాట. జలజ్జలత్ పారుతూ ఉన్నటువంటి జాహ్నవి గంగా నది, లహరి గంగా లహరుల యొక్క కెరటాల యొక్క బృంద సందేహద, ఇవి గంగా నది లహరులు కావా అని ఒకసారి సందేహం కలిగేటట్లుగా అంత వేగంతో అంత శబ్దంతో ప్రవహిస్తున్నాయిట ఈ అంగుళలలోకి వస్తూ ఉండేటటువంటి ప్రవాహాలు. తీరా అవి ప్రవాహాల అంటే నీరు తెల్లగా, కెరటాలు తెల్లగా ప్రవహించినట్లుగా అంగుళల నుంచి తెల్లటి నఖకాంతులు అలా కనిపిస్తున్నాయి అన్నమాట. దివా అనేసి ఇంక రెండర్రా ఎన్నున్నాయి? 108 తీర్థాలు ముక్తినాథలో ఉన్నట్టే ఇక్కడ 10 తీర్థాలు ఉన్నాయి, పరిగెట్టండి అని భట్టర్ వారు అవభృత స్నానానికి తీసుకున్నారు. అక్కడ ఎలా అయితే పరిగెట్టి చేసేస్తామో మొత్తం అన్ని, ఇక్కడ 10 ధారలండి. స్వామి పాదాల నుంచి ఆ నఖములనేటటువంటి కాంతులే ప్రవాహ వేగంలో గంగా కెరటాలను కనిపిస్తూ అవి వస్తూ ఉంటే, దివా నిసి స్నానం తృప్తి చెందటం లేదు. ఇప్పుడు ఒక్కసారి ఉపత స్నానం చేసేసి వెళ్ళిపోతాం అని అనటం లేదు. దివా నిసి రాత్రి పగలు కూడా అంటున్నారనమాట. ఏదైనా దివ్య దేశానికి వెళ్ళామనుకోండి, ఒక్కసారి దర్శనం చేసి వస్తే తృప్తిగా ఉంటుందో చెప్పండి? అవకాశం ఉంటే మళ్ళీ, అవకాశం ఉంటే మళ్ళీ రాత్రి ఒకసారి వెళదాం, మళ్ళీ ఉదయాన్నే ఒకసారి వెళదాం, మళ్ళీ విశ్వరూప సేవకి వెళదాం, మళ్ళీ మధ్య ఇలా అనిపిస్తుందా? అనిపించదా? అలాగే జాహ్నవి నదిలో అయితే సకృత్ స్నానం చేసి వచ్చేస్తాం. కానీ ఇక్కడైతే స్వామి పాదాలకే మొక్కుతున్నాం కదా. ఆ మొక్కడం ఎప్పుడు అంటే దివా
నిశి రాత్రి పగలు కూడా ఎప్పుడూ మాకు ఆ స్వామికి వందనం చెయ్యడమే మేము కోరుకునేది అని అంటున్నారు. రంగిణ శ్రీరంగనాథుని యొక్క చరణ చారు కల్పద్రుమా చరణములనేటటువంటి అందమైనటువంటి కల్పద్రుమములు. ఇక్కడ పాదాలని కల్పద్రుమము అని అనుకోవచ్చు, లేదా స్వామి కల్పద్రుమం. ఆ కల్పద్రుమము యొక్క పల్లవాలు స్వామి పాదాలు, ఆ పల్లవాలలోంచి విరిసినటువంటి పువ్వుల గుత్తులు స్వామి యొక్క నఖములు. స్వామిని కల్పద్రుమంగా అనుకోవచ్చు, లేదా పాదాన్ని కల్పద్రుమంగా అనుకుంటే అంగుళులు పల్లవాలు అవుతాయి. మంజరులు అంటే పూల గుత్తులు, తెల్లటి పూల గుత్తులు స్వామి యొక్క నఖకాంతులు అవుతాయి. చరణములనే చారు అందమైన, కల్పద్రుమా కల్పవృక్షము యొక్క, ప్రవాళ పల్లవముల యొక్క, నవా కొత్తవైనటువంటి, మంజరి కుసుమ మంజరులు పూల మంజరి అంటే గుత్తి అని అర్థం. ఇంతకుముందు కావేరీ నది రచన కోసం మంజరి సుప్త భృంగ అని ప్రయోగం మనకు వచ్చింది. నవ మంజరి నఖరుచి, ఇంతకీ అవేమిటి? నఖరుచి, రుచి అంటే ఇక్కడ కాంతి అని అర్థం. ఆ నఖ కాంతులలో విగాహేమహీ హాయిగా స్నానం చేస్తాము అంటున్నారు. నఖమణులే ఒక చంద్రికలు అయితే ఆధ్యాత్మికమైనటువంటి తాపాన్ని పోగొట్టేటటువంటి ఆ వెన్నెలలో మేము ఓలలాడుతాము. అందులో ఆ కాంతి ప్రవాహంలో మేము స్నానం చేస్తాము. ఆ కాంతి ప్రవాహము గంగా ప్రవాహ వేగాన్ని మించినది అయ్యింది, గంగా ప్రవాహ సంఖ్యను మించినది అయ్యింది, గంగా ప్రవాహం కంటే పవిత్రమైనదిగా ఉంది. సకృత స్థానం కాదు, సదా స్నానం చేసేటట్లుగా ఉంది. సాతత్యం అంటారు. సతతం కీర్తయంతో మాం అని భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లుగా భట్టర్ వారు కూడా సతతం విగాహేమహి. ఆ సతతం అనడానికి దివా నిసి అనేటటువంటి పదప్రయోగం ఇందులో చేస్తున్నారు. దివానిసి అని ఇందులో వచ్చింది. దిసి దిసి అని ఒక శ్లోకంలో వచ్చింది. ఏ శ్లోకమో వెంటనే పెట్టగలమా? దిసి దిసి అని ఒక చోట వచ్చింది, దశ దిశ అని ఇంకో చోట వచ్చింది, దివానిసి ఇట్లా. గుడ్. అలా అలా మనకి ఇప్పుడు శ్లోకాలు వచ్చాయి కాబట్టి గుర్తొస్తున్నాయి చూసారా? దిసి దిసి, దివా దిశి, దశ దిశ, ఇలా అన్ని ఒకేలాంటి పద ప్రయోగాలు మనకు కనిపిస్తున్నాయి కదా. రాత్రి పగలు తేడా లేకుండా రంగనాథుని యొక్క పాదార విందముల యందు మనము వందనము చెయ్యడమే మనం కోరుకునేది. ఆ నఖరుచులలో నిత్యము మనం విగాహనం చెయ్యాలి, స్నానం చెయ్యాలి అని ఆ స్వామి పాదాల చెంద శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే తల కింద పెడతామో ఆ తలని ఆ ప్రవాహాలు మనకి తడిపేస్తాయి. అంటే భట్టర్ వారు చక్కగా రంగనాథుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలని పట్టుకుని నమస్కారం చేశారనమాట. అర్చకులకు ఒక్కరికే ఆ భాగ్యం కలుగుతుంది. ఆనాడు శ్రీరంగ నిర్వాహకులు కాబట్టి వెళ్ళి ఆ స్వామిని స్పృశించి, చాలా రోజులైంది కదా పాపం, తిరుక్కోటియూరులో ఉండిపోయారు కదా కోపంతో, ఇప్పుడు కదా వచ్చారు, ఎన్నాళ్ళై ఉంటుందా రంగనాథుణ్ణి సేవించి, ఎంత ఆర్తి ఉంటుంది. అందుకే దివానిసి, రాత్రి పగలు తేడా లేదయ్యా నీ పాదాల ఆ కాంతులలో, నఖ కాంతులలో అలా మునిగిపోతాము అన్నారే. మనం కూడా అదే కోరుకుందాం. ఎంత భాగ్యం ఎక్కడుంటుంది? రాత్రి పగలు అక్కడే స్నానం చేయగలిగేటటువంటి అవకాశం మనకి లేదు, కానీ అవకాశం ఉన్నప్పుడైనా వెళ్ళి స్వామి యొక్క సేవ చేసుకుని ఆ స్వామికి మనం వందనాన్ని సమర్పించుకొని రావాలి. అలాగే ఈ జ్ఞాన యజ్ఞాన్ని పూర్తి చేస్తూ, ఏమిటో తెలుసా ఈ జ్ఞాన యజ్ఞం అంటే? ప్రధానంగా పూర్వ శతకం భగవద్ దివ్య మంగళ విగ్రహ స్తుతి మాత్రమే గుర్తుపెట్టుకోండి. స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ వర్ణన రూపమైనటువంటి స్తుతి ఇది. ఆ దివ్య మంగళ విగ్రహ రూపమైనటువంటి జ్ఞాన యజ్ఞం పూర్తి సమాపనమై అవభృత స్నానాన్ని ఈ రకంగా మనం చెయ్యాలి అని భట్టర్ వారు మనని ఇక్కడ స్నానం చేయిస్తున్నారు అని. ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివ హ్రదం
అంటారే, మంచి మండుటెండలో చల్లటి నీటిలో ప్రవేశిస్తే, చల్లటి తటాకంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో, పరబ్రహ్మని చేరితే, భగవంతుణ్ణి మనం చేరితే మనకి కూడా అలాంటి ఆనందమే కలుగుతుంది అంటారు. అంచేత మనం వందామహే, స్వామి పాదాలకి నమస్కారం పెడితే ఊరికే పోతుందా చెప్పండి? ఫలితం రాకుండా ఉంటుందా చెప్పండి? తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏది అంటే మీ తాపము చల్లబడుతుంది. మీరు హాయిగా చల్లగా స్నానం చేసి తాపత్రయాల ఉన్మూలనం చేసుకోగలుగుతారు అని ఆ వందామహి అని ముందు శ్లోకంలో చెప్పినటువంటి దానికి ఫలంగా ఈ భగవంతుని యొక్క నఖ రుచులలో స్నానం చెయ్యడం అంటే బ్రహ్మ ప్రవేశం చెయ్యటం అని బ్రహ్మ ప్రాప్తి, పరబ్రహ్మ ప్రాప్తే ఫలంగా ఈ శ్లోకం ద్వారా మనకి భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఎన్నో జన్మల సుకృతం కాదు, అలా ఎప్పుడూ మనం అనుకోకూడదు. కేవలం ఆచార్య అనుగ్రహ బలంగా మనం ఇంత ఆనందంగా ఈ శ్రీరంగరాజస్నవ వైభవాన్ని మనకి యథాశక్తిగా అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. చివరి శ్లోకం తాలూకు విశేషాన్ని మన చేత అనుభవింపచేస్తూ ఆ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా రేపు మనకి అందిస్తూ ఉత్తర శతకాన్ని ప్రారంభం చేస్తున్నారు ఓవే శ్రీమాన్ డాక్టర్ ఈఏ సింగరాచార్య స్వామివారు. వారి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము ఉండడము, ఆ వ్యాఖ్యానం మనకి అందింపబడము, ఆ పుస్తకాలని హాయిగా అందులో విశేషాలను అన్నింటినీ చదువుకుంటూ మనం ఈ స్తోత్రానుసంధానం అర్థానుసంధానం చేసుకోవడము. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నో స్తోత్రాలు అర్థానుసంధానం చేసుకున్నా ఇది మాత్రం మనం రంగనాథుడి పాదాల దగ్గర మళ్ళీ సమర్పించడానికి తగిన రీతిలో దాన్ని కట్టి పెట్టుకుంటున్నాం, గొంతులో కట్టి పెట్టుకుంటున్నాము. అలా పెట్టుకున్నటువంటి ఆ సంభావన రూపంగా సమర్పించగలిగేటట్లుగా కూడా మనం అభ్యాసం చేయగలగడం, ఇవన్నీ కూడా సదా దివానిసి అన్నట్లుగా ఎప్పుడూ మన జీవితాలు ఇలాగే ఆనందమయంగా సద్వినియోగం కావాలి, సత్సేవకి కావాలి అని ప్రార్థన చేస్తూ ఈ 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. మనీష, ఈ అందలే ఇప్పుడు